కూడా వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మీ కోరిక. అయితే ఉత్తర వాయువ్య లోపం గురించి మాట్లాడుకుంటే అసలు ఉత్తర వాయువ్య లోపాలు ఎలా గుర్తించాలి, అలాగే ఉత్తర వాయువ్యంలో ఎటువంటి పరికరాలు అంటే ఏం పెట్టుకుంటే మంచిదంటారు? సాయిరామ్ సాయిరామ్ అమ్మ, ఉత్తర వాయువ్యంలో ప్రధానంగా మనం ఒక సైట్ కొనేటప్పుడు కానీ, ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ, అపార్ట్మెంట్ కల్చర్లో కొనుక్కునేటప్పుడు, విల్లాస్ కొనుక్కునేటప్పుడు అమ్మ, ఉత్తర వాయువ వీధిపోటు లేకుండా జాగ్రత్తలు పడాలమ్మా. ఇది చాలా ప్రధానమైనది. ఉత్తర వాయువ వీధిపోటు అశుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉత్తర వాయువ వీధిపోటు ఎలాంటి అశుభాన్ని ఇస్తుంది అని మనం చూస్తేనమ్మా, ఆ కుటుంబంలో గౌరవ మర్యాదలు ఉన్నత స్థాయిలో పొందకపోవడము, అపకీర్తి, అలాగే కుటుంబం మీద ఒక రకమైన ప్రజల్లో కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. వాళ్ళు చాలా మంచి స్థాయిలో ఉన్నా, గొప్ప స్థాయిలో ఉన్నా కొన్ని అపనిందలకి కొంతమంది గురి అవుతూ ఉంటారు అనవసరంగా. ఇంకా కొంతమంది అయితే తనకు తనే అపనిందలు తెచ్చుకొని గురి అవుతూ ఉంటారమ్మా. ఈ అపనిందలకి ప్రధానమైన కారణం ఉత్తర వాయువు వీధిపోటు. ఇక చూస్తే మనకు చిన్న చిన్న ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్, అకాల మరణాలు కూడా ఉత్తర వాయువు వీధిపోటు జరుగుతూ ఉంటాయమ్మా. అలాగే ఉత్తర వాయువు వీధిపోటుతో ప్రధానంగా ఏంటంటే చట్టపరమైన సమస్యలు. ఏ తప్పు చేయకుండా కూడా కొన్ని గృహాలు మనకు తప్పు చేసినట్టు రుజువు చేయగల శక్తి ఉత్తర వాయువు వీధిపోటుకు ఉన్నదమ్మ. ఉత్తర వాయువుకి అధిపతి వాయుదేవుడమ్మ. వాయుదేవుని వాహనము జింక అన్నమాట. ఒక జింక మీరు చూడండి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు భగవంతుడే మాయలేడి మాయలో పడి ఎంత పెద్ద రామాయణం జరిగిందో మనకు తెలుసు. అందుకనమ్మా ఉత్తర వాయువులో ప్రధానంగా మనం చూసుకోవాల్సినది ఏంటిదంటే, ఉత్తర వాయువు లోపం అంటే బాగా లోతుగా ఉండకూడదు, ఉత్తర వాయువు పోటు ఉండకూడదు, ఉత్తర వాయువులో ఎలాంటి కప్పులు లేకుండా చూసుకోవాలి గృహ నిర్మాణంలో. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నాం అనుకోండి, అపార్ట్మెంట్ కట్టుకున్నా కూడా మనం బ్యాలెన్స్ చేయాలమ్మా. దక్షిణ నైరుతిలో అమ్మ 4 అడుగులు ఉన్నప్పుడు కనీసం ఉత్తర వాయువులో మనం 4 అడుగుల 3 అంగుళాలనే ఎక్స్ట్రా ఉండాలి. ఇది మనం ప్రధానంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక మన ఉత్తర వాయువు లోపంలో చూస్తేనమ్మా, వాస్తవానికి ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్స్ అనేవి కలిసి రావు. ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తొలగించాల్సిందే. ఈ రోజుల్లో ఏంటిదంటేనమ్మా, అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ వచ్చినాయి. ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వలన ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, మనము ఈ మధ్యన కాకుండా గత 20-30 సంవత్సరాలు కట్టుకునే ఇండ్లకు ఉత్తర వాయువులో సెప్టిక్ ట్యాంక్ వలన ప్రధానంగా ఏంటంటే కోర్టు కేసులు. ఏ తప్పు చేయకుండా అనవసరంగా ఎంప్లాయీస్ కూడా మా ప్రైవేట్ ఎంప్లాయీ కానీ, ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ అపనిందలకు గురి అవడం, చేయని తప్పుకి కోర్టుకు లొంగిపోవడము, ఇలాంటి ఇబ్బందులు. ఇంకోటి అంటే చెడ్డ పేరు కూడా తీసుకొచ్చి వస్తుందమ్మా. అందుకని మనం ఉత్తర వాయు పోటుతో మనకు ఉత్తర వాయువ దోషంలో అమ్మ, ఉత్తర వాయువ దోషంలో అంటే ఇప్పుడు మెట్లు ఉన్నాయి, ఉదాహరణ చెప్తున్నాం. దక్షిణ నైరుతిలో వచ్చేసి ఒక 3 అడుగులు 1 మీటర్ సెట్ బ్యాక్ ఉంటుంది చక్కగా. కానీ ఉత్తర వాయువులో ఏంటంటే రోడ్ ఫేస్ కదా అని చెప్పేసి మొత్తం కలిపేసి ఒక 5 ఇంచులు 2 అంగుళాలు 3 అంగుళాలు కాంపౌండ్ ఆనుకొని ఖాళీ స్థలం వదిలేసి ఇల్లు కడతారు, మనం నిర్మాణం చేసుకుంటారు. ఇలా నిర్మాణం చేసుకున్నప్పుడు వాయువు కప్పు వలన అనవసరమైన ఇబ్బందులకు సతమతం కావాల్సిందే. ఆర్థికమైన సమస్యలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలబడకపోవడము. ఎందుకంటే ఉత్తర దిక్కుకి మొత్తం దిక్పాలుడు కుబేరుడమ్మ. ఆయనకు ఒక భుజము ఉత్తర ఈశాన్యం, ఇంకొక భుజము ఉత్తర వాయువు అనమాట. అయితే ఇక్కడ చూస్తే ఉత్తర వాయువు అనేది మనకు ఎక్కడ లోపములు లేకుండా మనం ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ మన లోపాలు మనం ఉదాహరణ చూస్తేనమ్మా, ఈశాన్యం కంటే ఉత్తర వాయువు హైట్ ఉండాలి. అలా కాకుండా ఉత్తర వాయువు కంటే ఆగ్నేయం కూడా హైట్ ఉండాలి. వాయువు కంటే ఉత్తర వాయువు నుంచి ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయం ఎత్తులో ఉండాలి. ఆగ్నేయం పల్లముగా ఉండి ఉత్తర వాయువు హైట్ ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో అనేక రకమైన ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. పేరు ప్రతిష్టలు, ఒక మంచి వ్యక్తి, కష్టపడి బతికే వ్యక్తి కూడా ఆ పరిసరాల్లో ఉన్న ఇబ్బందుల ద్వారా కూడా అనేకమైన ఇబ్బందులతో ఆయన ఎదగలేకపోతూ ఉంటాడు. ఎంత తెలివైనా ఇప్పుడు రాజకీయ కోణంలో ఎదగాలనుకుంటాడు, కానీ ఒక రోడ్ వచ్చేసి ఉత్తర వాయువు బాగా హైట్ ఉంటుంది,
ఇంకొకటి తూర్పు ఆగ్నేయం రోడ్ వచ్చేసి బాగా డౌన్ ఉంటుంది. అందుకేనమ్మా ఇట్లాంటి ఉన్నప్పుడు కూడా ఒక ఇంటికి ఉత్తర వాయువు లోపాన్ని గుర్తించాలంటే అనేకం ఉంటాయమ్మా. పరిసర ప్రభావము, వాతావరణ ప్రభావము, చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము, ఇవన్నీ గృహం మీద మంచి శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అందుకనమ్మా ఎప్పుడు కూడా ఉత్తర వాయువు పెరిగి ఉండకుండా చూసుకోవడం మంచిది. అలాగే ఆగ్నేయం రోడ్డు కంటే ఉత్తరం రోడ్డు అంటే వాయుమూడ్ ఎప్పుడు డౌన్ ఉండాలి. ఒకవేళ మనకు తూర్పు రోడ్డు ఆగ్నేయం డౌన్ ఉందనుకోండి, తప్పనిసరిగా మట్టి వస్తే లెవెల్ చేసుకొని హైట్ చేసుకోవాలండి. అలాగే ఇంటి లోపల ఖాళీ స్థలం ఈశాన్యం కంటే వాయువు హైట్ ఉండాలి, వాయువు నుంచి ఆగ్నేయం హైట్ ఉండాలి, ఆగ్నేయం నుంచి నైరుతి హైట్ అనేది ఉండాలమ్మా. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు వర్షపు నీరు గృహం మీద పడ్డప్పుడు ఈశాన్యం ఫలమై ఈశ్వర అనుగ్రహం అనేది దొరుకుతుంది.